పథకాలు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు కష్టపడి పైసా కూడబెట్టి ఇంట్లో దాచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అదే కూడబట్టిన డబ్బును ఇంట్లో కాకుండా వ్యాపార పరంగా ఉపయోగిస్తే ఉన్న డబ్బుకు డబ్బులు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యం చేయలేక చాలామంది మధ్యతరగతి కుటుంబాల్లో ఆ పని చేయరు. అయితే ఎలాంటి భయం లేకుండా మీరు దాచుకున్న డబ్బును రెట్టింపు చేసే మార్గాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఫిక్స్డ్ డిపాజిట్. 1,00,000కు 50,000 వరకు సంపాదించుకునే అద్భుత అవకాశం మీరు సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం పదండి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పోస్టాఫీసులను ఉన్న దేశం మన భారతదేశం. ఇది లెటర్స్ డెలివరీ చేయడం, మనీ ఆర్డర్ల ద్వారా డబ్బు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపించడం, చిన్న పొదుపు పథకాల కింద డిపాజిట్లను స్వీకరించడం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద జీవిత బీమా కవరేజ్ను అందించడం, రీటైల్ సేవలను అందించడం వంటి సేవలను ప్రజలకు అందిస్తోంది. 1766లో ఇండియాలో పోస్టల్ సర్వీస్ను ప్రారంభించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో వారెన్ హేస్టింగ్స్ ఈ పోస్టాఫీసుల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇది మొదట్లో కంపెనీ మెయిల్ పేరుతో ఉండేది. ప్రస్తుతానికి దేశం మొత్తం మీద 1,64,972 పోస్టాఫీసులు ఉన్నాయి. ఇండియా పోస్ట్ అత్యంత విశాలమైన పోస్టల్ నెట్వర్క్గా రికార్డులకు ఎక్కింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పోస్టాఫీసుల సంఖ్య 23,344 మాత్రమే ఉండేది. ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉంది. 2016లో ఈ సంఖ్య 1,55,015కు చేరింది. వీటిలో 90% గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. నవంబర్ 21, 1947న దేశంలో మొదటి కొత్త స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంపు విలువ 3.5 అణాలు. 1948 ఆగస్టు 15 స్వాతంత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని విడుదల చేశారు. ఈ విషయానికి వస్తే, మీరు కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఎక్కడ డబ్బు పెడితే అత్యధిక వడ్డీ రేటు వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు మీరు పొందేది పోస్టాఫీసులో మాత్రమే. కొన్ని సహకార సంస్థలు అధిక వడ్డీని అందిస్తున్నప్పటికీ వాటిలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా రిస్క్. మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంస్థలు ఎప్పుడు ఆఫీసులు, బిల్డింగులు ఖాళీ చేస్తాయో చెప్పడం కష్టం. కాబట్టి మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి, అధిక వడ్డీని సంపాదించడానికి పోస్టాఫీస్ కంటే మెరుగైన చోటు లేదనడంలో అతిశయోక్తి లేదు. పోస్టాఫీసులో అనేక స్కీమ్లు ఉన్నాయి. వాటిలో బెస్ట్ పథకాల్లో ఒక దాని గురించి తెలుసుకుందాం. మీరు పోస్టాఫీసులో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఎఫ్డీ చేస్తే అధిక వడ్డీ పొందొచ్చు. ఇది ఆదాయ పన్ను చట్టంలో ఏటీసీ కిందకు వస్తుంది. దీంతో మీరు కట్టిన అమౌంట్కు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పోస్టాఫీసులో సంవత్సరానికి డిపాజిట్లు ఎలా చేయాలి? మీరు పోస్టాఫీసులో 1 సంవత్సరానికి కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.90%, 2 ఏళ్లకు 7%, 3 ఏళ్లకు 7.10%, 5 ఏళ్లకు 7.50% వడ్డీని పొందొచ్చు. ఈ లెక్క ప్రకారం 10 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు అత్యధిక వడ్డీ రేటు వస్తుంది. అంటే 1,00,000ను 5 ఏళ్ల పాటు ఎఫ్డీలో ఉంచితే మీరు 1,00,000తో పాటు 44,999 రూపాయలు అదనంగా పొందుతారు. ఇక 5 ఏళ్ల పాటు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 2,26,647 రూపాయల వడ్డీ వస్తుంది. అంటే మీరు 5 సంవత్సరాలకు మొత్తంగా 7,26,647 రూపాయలు పొందుతారు. ఒకవేళ మీకు 5 లక్షలు ఉంచడం కష్టమైతే మీరు 1,00,000 నుంచి ఎఫ్డీని 3 ఏళ్ల పాటు ఉంచినట్లయితే మీకు మొత్తంగా 1,23,661 రూపాయలు వస్తాయి. 5 సంవత్సరాలకు మీరు 1,45,329 రూపాయలు లభిస్తుంది. మీరు 2 లక్షల రూపాయలు పెడితే 3 ఏళ్లకు 2,47,322 రూపాయలు తీసుకోవచ్చు. మీరు 5 లక్షలు పెట్టుబడి పెడితే 3 ఏళ్లలో 6,18,304 రూపాయలు, 5 ఏళ్లలో 7,26,647 రూపాయలు పొందొచ్చు. మరి మీరు మరింత ఎక్కువ డబ్బు తీసుకోవాలనుకుంటే 10 లక్షలు డిపాజిట్ చేస్తే 5 ఏళ్లలో 14,53,294 రూపాయలు వస్తాయి. ఇలాంటి ఎన్నో పథకాలు భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి.